10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాల్సిందేంటి అంటే, పేపర్ టఫ్ వచ్చినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి, ఏడ్చేసి, పానిక్ అయిపోయి కొంతమంది స్టూడెంట్స్ కళ్ళు తిరిగిపోయి ఎగ్జామ్ హాల్‌లో నుంచి బయటకొచ్చేసిన తర్వాత కింద పడిపోయి, ఇంత సిట్యుయేషన్ మీరు తీసుకొచ్చుకోకూడదు. మీకు మీరే ఎందుకు మీ హెల్త్‌ని ఎఫెక్ట్ చేసుకుంటున్నారు? అవును, పేపర్ టఫ్ వచ్చింది. పేపర్ మీ ఒక్కరికే టఫ్ రాలేదు. అందరికి టఫ్ వచ్చింది. అయితే ఈ పేపర్ టఫ్ వచ్చిందని చెప్పేసి ఆ భయంతో ఇంకొక పేపర్ టఫ్ వస్తుందేమో అని చెప్పేసి ఈ ఎఫెక్ట్ వేరే ఎగ్జామ్ మీద పడకుండా చూసుకోవాలి. ఇంకొకటేంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది పేపర్ టఫ్ వచ్చినా, ఈజీ వచ్చినా ఆ 3 అవర్స్ మీరు ఎగ్జామ్ హాల్‌లో కూర్చోవాల్సిందే. అది రాయాల్సిందే. మీరు టెన్షన్ పడ్డం వల్ల పేపర్ ఏమి ఈజీగా అయిపోదు కదా! ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. కామ్‌గా కూర్చోండి. మీరు టెన్షన్ పడితే ఆ 3 అవర్స్ టైమ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఆ ఎగ్జామ్‌లో మీకొచ్చిన విషయాల్ని కూడా మర్చిపోతారు. మీ మైండ్ అంతా బ్లాంక్‌గా అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఒక 5 మినిట్స్ కామ్‌గా కూర్చోండి. ఆ పేపర్ అంతా చదవండి. దాంట్లో మీకొచ్చినవి ఉంటాయి కదా! ఎందుకంత పానిక్ అయిపోతున్నారు? దాంట్లో మీకొచ్చినవన్నీ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఇంకొకటేంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ మీరు నేర్చుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకొని ఫాస్ట్‌గా మీకొచ్చినవన్నీ రాసేయండి. తర్వాత మీకు రానివి కూడా అటెంప్ట్ చేయాలి. కంపల్సరీ క్వెషన్ పేపర్‌లో అన్ని ఆన్సర్స్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. టీచర్స్ అడ్వైస్ తీసుకోండి. పేరెంట్స్ ఎప్పుడు మీకు సపోర్ట్‌గా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు. అమ్మ తిడతదేమో, నాన్న తిడతాడేమో, టీచర్స్ ఏమైనా అంటారేమో, ఎవ్వరు ఏమి అనరు. వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ మీరే అన్న విషయం మీరు గుర్తుంచుకోండి. అంతే. ఒక్క ఎగ్జామ్ ఒక్కటే జీవితం కాదు. ఎగ్జామ్స్ లైఫ్ కాదు. మీరు ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ మీరేంటి మీ ప్రిపరేషన్ ఎప్పటికీ వేస్ట్ కాదు. మీ హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ రాయండి, ఇంప్రూవ్‌మెంట్ ఉంది కదా! ఇంప్రూవ్‌మెంట్ రాస్తాను అనుకోండి. ఈ ఎగ్జామ్ ఎఫెక్ట్ వేరే ఎగ్జామ్ మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ హెల్త్ ఎఫెక్ట్ అయితే ఎగ్జామ్స్ అన్నీ కూడా స్పాయిల్ అవుతాయి. అందుకని మంచి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోండి. నైట్ చక్కగా నిద్రపోండి. ముందు రోజు ఎగ్జామ్ హాల్‌కెళ్ళే వరకు కూడా ఏదో రిఫర్ చేస్తూ ఉండకండి. కాన్సెప్ట్ బేస్డ్‌గా ప్రిపేర్ అవ్వాలి. అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ ఇస్తారు కాబట్టి కాన్సెప్ట్స్, కీ పాయింట్స్ అన్నీ కూడా మన మైండ్‌లో ఉండాలి. బట్టి ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. ఏ క్వెషన్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా రాయగలిగేలా ప్రిపేర్ అవ్వాలి. అంటే కాన్సెప్ట్స్ తెలిసుండాలి. ఆ లెసన్‌లో కాన్సెప్ట్ ఏంటి? అసలు కీ పాయింట్స్ ఏంటి? అనేది తెలిసుండాలి. అలా మీరు ప్రిపేర్ అవుతే ఎప్పుడైనా ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. అందుకని అస్సలు పానిక్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తారు. మంచిగా రాయండి. బాగా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోండి. నిద్రపోండి. చక్కగా అన్ని ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.